హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము ప్రతి నెల కూడా 1500 రూపాయల లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అందిస్తామని చెప్తోంది. అయితే ఓసీ కులాల వాళ్ళకి సంబంధించి ఏదైనా పథకం ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్లు అయితే వివరించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి బడ్జెట్ 3300 కోట్లు అయితే ప్రకటించడం జరిగిందనమాట. రీసెంట్గా 2025 మరియు 26 సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయితే ఈ ప్రకటన చేయడం జరిగిందండి. కాబట్టి వివరంగా మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు చాలా మంది కూడా ఈ యొక్క టాపిక్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట. మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి అయితే మాట్లాడదాము. ఈ పథకం అనేది బడ్జెట్ కేటాయింపులలో 3300 కోట్లు అయితే కేటాయించబడింది అనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అయితే వర్తించనుందండి. ఓసీ కులాల వారికి ఆదరణ అనే సపరేట్గా ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారనమాట. ఓసీ కులాల వాళ్ళకి సపరేట్గా ఆ పథకం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే 2025-26 బడ్జెట్లో అయితే ఈ 3300 కోట్లు అనేటివి ఆడబిడ్డ నిధి పథకానికి అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే 2026లో ఎప్పటి లోపల ఈ పథకం విడుదల కావచ్చు అంటే జూన్ లోపల విడుదల కావచ్చు, లేదా మే నెల లోపల అయితే విడుదల కావచ్చు అండి. 2025-26 బడ్జెట్లో అయితే ఉంది కాబట్టి మనకు వచ్చే సంవత్సరానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. వచ్చే సంవత్సరం మే లోపల ఈ పథకం అనేది విడుదలైతే కాబోతుంది అనే దానికి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ బీసీ మహిళలకు ఎక్కువగా అవకాశం అయితే కల్పించనున్నారు ఈ పథకంలో. బీసీ మహిళలకు వచ్చేసి 1069 పైగా కోట్లు అనేటివి ఖర్చు చేయబోతున్నారు ఈ పథకం ద్వారా. అలానే ఈబీసీ మహిళలకు సంబంధించి 629 కోట్లు, ఇక మైనార్టీ మహిళలకు వచ్చేసి 83.79 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నారు. ఇక మిగులు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే అందజేస్తామని చెప్పి బడ్జెట్ కేటాయింపులు కూడా నిర్ణయించడం జరిగిందనమాట. టోటల్గా 3300 కోట్లు అనేటివి 2025 మరియు 26 బడ్జెట్లు అయితే ఈ పథకానికి అయితే ఖర్చు చేయనుందనమాట ప్రభుత్వము. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి కొన్ని అర్హతలను అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలన్నమాట ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే. ముఖ్యంగా వయసు వచ్చేసి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే అవకాశం అయితే ఇస్తారనమాట. అలానే ఇక్కడ పెన్షన్ పొందేటువంటి మహిళలు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం అనేది వర్తించదనమాట. కేవలము పెన్షన్ పొందకుండా మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే ఒక రేషన్ కార్డుకి ఒక మహిళలకు మాత్రమే అవకాశం అయితే ఇస్తారని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. అలానే హౌస్ హోల్డ్ డేటా అనేది అంటే మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారము ఎక్కడెక్కడ కుటుంబం అనేది అలాట్ అయి ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదలైతే చేస్తారనమాట. అలానే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి ఈ పథకానికి సంబంధించి. 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా మీ ఇంట్లో 4 వీలర్ ఉందా, అదేవిధంగా భూమికి సంబంధించిన వివరాలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారు యొక్క వివరాలు, అలానే ప్రభుత్వ ఉద్యోగి యొక్క వివరాలు, ఇలా 6 స్టెప్ వ్యాలిడేషన్ పాయింట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్లో భాగంగా అయితే తీసుకుంటారనమాట. ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేస్తుంది గవర్నమెంట్. అలానే ఇక్కడ ఒక ప్రచారం అయితే ఉందండి. వివాహం చేసుకున్నటువంటి మహిళకు మాత్రమే ఈ పథకం అనేది ఇస్తాము అని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా అఫీషియల్ అయితే కాదండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద అయితే మనకు ఈ యొక్క అప్డేట్ అనేది వివాహం చేసుకున్నటువంటి మహిళలకి ఇవ్వాలా, లేకపోతే మామూలుగా ఉన్నటువంటి మహిళలకి ఇవ్వచ్చా లేదనేది ప్రభుత్వం అందజేయబోయేటువంటి అర్హతలు అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇవే అర్హతలు అనేటివి ఉండవచ్చండి. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఈ అర్హతలతో అయితే మహిళలకైతే అందించవచ్చు. ఈ పథకానికి రిఫరెన్స్ అనేది మహాలక్ష్మి స్కీమ్ అయితే ఉందన్నమాట కర్ణాటకలో. ఆ పథకం యొక్క రిఫరెన్సే అనమాట ఈ పథకం అనేది. కాబట్టి ఇక అమౌంట్ విషయం గురించి మాట్లాడుకుందాము. అలానే మనం ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాము.
ప్రతి నెల కూడా 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ప్రతి నెల కూడా విడుదల చేయాలా, లేకపోతే ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయాలా అనేది మాత్రము ప్రభుత్వం యొక్క డెసిషన్ మీద అయితే ఉంటుందన్నమాట. సో అయితే అమౌంట్ అనేది డీబీటీ విధానంలో అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే ఖాతాలకైతే చెల్లించబడుతుంది. సో కాబట్టి మనకు డైరెక్ట్గా అమౌంట్స్ ఇవేవి కూడా ఎవరు అకౌంట్లోకి అయితే విడుదలైతే చేసేస్తారనమాట. ఇకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే జరగవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా జరగవచ్చు అని చెప్పి ఒక అక్టోబర్ నెలలో ఒక న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో దాని యొక్క రిఫరెన్స్ తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరగవచ్చు అని చెప్తున్నాను. సో కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం అనేది 2026 బడ్జెట్లో అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులు అనేటివి ఇంకా ఉన్నాయి కాబట్టి మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా అప్లికేషన్ అనేది జరిగేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పి నేను కూడా నమ్ముతున్నానండి. మనకు త్వరలోనే అప్డేట్స్ అనేవి రావచ్చు. కొత్త సంవత్సరంలోకి అయితే వెళ్ళబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు అనేటివి అందుతాయి. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు అడుగుతున్నారండి, ఎన్పిసిఐ గురించి అయితే అడుగుతున్నారనమాట. ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉంటేనే ప్రభుత్వం విడుదల చేసేటువంటి డబ్బులు అనేటివి మన ఖాతాలకు చేరడం జరుగుతుంది. ఎన్పిసిఐ యాక్టివేషన్లో చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ పథకం రిలీజ్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉన్నా కానీ వారికి అకౌంట్లోకి అయితే డబ్బులు పడడం లేదు. ఎగ్జాంపుల్కి మనం తల్లికి వందనం పథకాన్ని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే సేమ్ అదే జరిగిందనమాట. చాలామందికి కూడా ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల వారి యొక్క ఖాతాలకు డబ్బులు అనేటివి చేరలేదు. ఎందుకంటే ఇక్కడ మనము ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసినప్పుడు వేరే దగ్గర ఇంకొక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం అనమాట. ఆ యొక్క అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఆధార్ లింక్ చేసుకొని అయితే జరుపుకుంటూ ఉంటాము. ఎన్పిసిఐ మాత్రము ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి అకౌంట్కి అయితే లింక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వము ఈ యొక్క ఎన్పిసిఐ అనేది ఎక్కడ యాక్టివ్ అయ్యిందో ఆ అకౌంట్కి అయితే డబ్బులు అనేవి పంపించేస్తుంది అనమాట. అప్పుడు మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగే అకౌంట్లోకి డబ్బులు పడక ఏంటి ఇంకా మనకి ఈ పథకం అనేది రాలేదని చెప్పి వెతుక్కుంటూ ఉంటామండి. ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు ముఖ్యంగా జాగ్రత్త పడాలన్నమాట. ఎన్పిసిఐ అనేది ముందుగా యాక్టివ్ చేసుకోవాలి. మీరు కనుక అడిగినట్లయితే నేను తప్పకుండా ఎన్పిసిఐ అనేది ఎలా యాక్టివ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు మరొక వీడియో ద్వారా అయితే అందిస్తానన్నమాట. తప్పకుండా మీకు జెన్యున్గా ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్ అయితే ఉందన్నమాట. అలానే ఈ పథకానికి సంబంధించిన మరికొన్ని వివరాలు అనేవి నేను వెబ్సైట్లో అయితే పొందుపరుస్తున్నాను. వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు అందుబాటులో అయితే ఉంచుతున్నానండి. వెబ్సైట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.